హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినాను. కామెడీ ఎంటర్టైన్మెంట్ డీజే టిల్లు స్క్వేర్ తర్వాత తెలుగులో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ గమ్ గమ్ గణేష మొన్ననే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. చూసేయండి, ఎంజాయ్ చేయండి. ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంటుంది, ఓకే. కామెడీ సీన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే స్టోరీ బిల్డ్ చేస్తున్నాడు ఉదయ్ శెట్టి అని చెప్పేసి కొత్తగా డెబ్యూట్ చేశాడు డైరెక్టర్. చాలా బాగా తీసినాడు. స్టోరీని ఎక్కడ గ్రిప్ వదలకుండా నీట్గా తీసుకుపోయాడు. ఒకప్పట్లో కిష్కింద కాండ, అదేవిధంగా మొన్న వెంకటాది ఎక్స్ప్రెస్, ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రోడ్డు పైన మూవీస్ పోతుంటాయి కదా. సో ఆ విధంగా ఈ జోన్లో వెళ్తుంది థ్రిల్లర్ సిరీస్. ఒకరు ఒక నిధి కోసం పోతుంటారు, ఇంకొక నిధి కోసం పోతుంటారు. సో ఇద్దరు ఒకచోట మిక్స్ అయితే దాని తర్వాత వాళ్ళు పడే పాటలు, దాని తర్వాత వచ్చే కష్టాలు ఏంటో చాలా బాగా చూపించారు. ఇక్కడ ఏం చేశారంటే గణేష్ విగ్రహం తీసుకున్నారు. మనం ఏ విధంగా వినాయక చవితికి మండపంలో పెడతాం కదా, సో ఆ విధంగా గణేష్ విగ్రహం మండపంలో పెట్టిన తర్వాత వచ్చే కామెడీ ట్రాక్ అనేది ఉంటుంది సార్. సినిమాకి హైలైట్ ఇది. నవ్వలేక కడుపు పగిలిపోతుంది. చాలా బాగుంది మూవీ. ఆనంద్ దేవరకొండ ఓకే, నార్మల్గా పర్ఫామ్ చేశాడు, ఏం చాలా కదా. ఇమాన్యువల్ ప్రతిసారి కనిపించిన ప్రతిసారి మీరు నవ్వుకుంటారు. జబర్దస్త్ ఇమాన్యువల్. అదేవిధంగా విలన్ కూడా బాగా చేశారు. అదేవిధంగా విలన్ గ్యాంగ్ ఉన్నారు దీంట్లో, వాళ్ళ వల్ల మీరు ఎక్కువ నవ్వుతారు. వాళ్ళ వల్లే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఐ విల్ నాట్ గివ్ ఎనీ స్పాయిలర్స్. చూడండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ తెలుగులో మీరు చూడంటే గమ్ గమ్ గణేష చాలా బాగుంది. అమెజాన్ ప్రైమ్లో సాంగ్స్ ఓకే, పర్వాలేదు. సో లాస్ట్లో ట్విస్ట్లు మాత్రం అదిరిపోతాయి. అండ్ ఇది భయంకరమైన హిట్ అని చెప్పాను, కానీ ఒక సినిమా చూసిన తర్వాత చాలా మంచి సినిమా, ఇది బాగా ఎంజాయ్ చేసామని చెప్పేసి అనుకుంటారు. అలాంటి మూవీ సూపర్. ఉదయ్ శెట్టి, యూ హ్యావ్ గివెన్ ఎ గుడ్ హిట్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. మంచి కామెడీ ఎంటర్టైనర్ ఇది గమ్ గమ్ గణేష.